అందరికీ నమస్తే అండి. 2 రోజుల పాటు రాష్ట్రాన్ని మొంతా తుఫాను ఎంతగా వణికించిందో మనందరం చూసాం. తుఫాను ప్రభావం పూర్తిగా పోయినట్టే. తుఫాను మిగిల్చిన నష్టం అక్కడక్కడ ఉంది. ఎక్కువగా పంట నష్టం ఉంది. అలాగే రోడ్లు దెబ్బతిన్నాయి. కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఇల్లు కొన్ని అక్కడక్కడ కూలాయి. తీర ప్రాంతంలో సముద్రం వెంబడి ఉన్న రోడ్లు చాలా వరకు కొట్టుకుపోయాయి. ఇల్లు కొన్ని కూలిపోయాయి అక్కడక్కడ. సో ఓవరాల్గా తుఫాను మిగిల్చిన నష్టం అయితే మాత్రం ఇప్పటికీ ఉంది, కొన్ని రోజుల పాటు ఉంటుంది. అయితే ప్రభుత్వం ముందే మేల్కొనడం, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, ఒక వ్యూహాత్మకంగా వ్యవహరించడం, యంత్రాంగం మొత్తం ఇన్వాల్వ్ అయి 24/7 గడిచిన 2-3 రోజుల పాటు 28, 27, 28, 29 3 రోజుల్లో కూడా పూర్తిగా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, అధికారులు చాలా వరకు మ్యాక్సిమం ఫీల్డ్లోనే ఉన్నారు. కాబట్టి నష్టం జరగకుండా, నష్టం తీవ్రత ఎక్కువ లేకుండా ఆపగలిగారు. సో ఈ సందర్భంగా మనం వైసీపీ విషయాన్ని కూడా ప్రస్తావించాలి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా చాలామంది నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, ప్రస్తుత ఆ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జీలు కావచ్చు, చాలామంది ఫీల్డ్లోనే తిరిగారు, గ్రౌండ్ లెవెల్లో తిరిగారు, ప్రజల్లో తిరిగారు, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. 28వ తేదీన వర్షాలు కురుస్తున్నప్పుడు, తుఫాను ప్రభావం తీవ్రంగా ఉన్నప్పుడు, ఈదురుగాలులు వస్తున్నప్పుడు కూడా వైసీపీ నేతలు ఫీల్డ్లో ఉన్నారు. నేను చాలా నియోజకవర్గాల్లో చూసా. ఆ ఫోటోలు, వీడియోలు అవి వచ్చాయి. అక్కడక్కడ ఫోటోషూట్ల కోసం వచ్చారు, కానీ కొంతమంది మాత్రం కంప్లీట్గా ఇన్వాల్వ్ అయ్యారు. సర్లే పర్వాలేదు. యాక్చువల్ ఏంటి, సాధారణంగా రాజకీయాలంటే, పర్టికులర్గా ప్రతిపక్ష నాయకులంటే తుఫాను మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, ప్రజలు నష్టపోయిన తర్వాత అప్పుడు వాళ్ళ దగ్గరకు వాదార్పుకో పరామర్శకో వెళ్ళి ప్రభుత్వాన్ని విమర్శించి వచ్చేస్తారు, చేతులు దులుపుకుంటారు. ఎప్పుడు మొత్తం నష్టం మిగిల్చిన తర్వాత దాన్ని బూచిగా చూపిస్తూ ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి ప్రజల దగ్గర కొంచెం ముసలి కన్నీరు కారుస్తూ వచ్చేస్తారు. కానీ వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే అధికార పార్టీ మేల్కొని, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, అధికారులు అందరూ కూడా ఫీల్డ్లో ఉన్నారో, సో ఇక్కడ విపక్షంగా ఉన్న వైసీపీ వాళ్ళు కూడా పార్టీ సెంట్రల్ ఆఫీస్ నుంచి మ్యాక్సిమం అందరికీ ఆదేశాలు వచ్చాయి. ఎవరెవరైతే నియోజకవర్గాల్లో అందుబాటులో ఉన్నారో మీరు మ్యాక్సిమం ఫీల్డ్లోనే ఉండండి అని ఆదేశాలు వచ్చాయి. దాంతో నాకు తెలిసినంత వరకు దాదాపుగా ఒక 70-75 నియోజకవర్గాల వరకు నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరూ కూడా పర్యటించారు, ఫీల్డ్లో పర్యటించారు. పొలాల్లోకి వెళ్ళారు, తీర గ్రామాల్లోకి వెళ్ళారు. సో కార్యకర్తలను తీసుకొని వెళ్ళారు, అక్కడక్కడ కొంత సాయం కూడా చేశారు. ఇది ఒక రకంగా అభినందించాల్సిన విషయమే. అయితే వైసీపీ సోషల్ మీడియా మాత్రం చేయాల్సిన పని చేసుకుంది. ఫేక్ ప్రచారాలు చేయడం, అక్కడ అది కూలిపోయింది, ఇక్కడ ఇది కూలిపోయింది, అక్కడ అది లేదు, ఇక్కడ ఇది లేదని వాళ్ళ తరహా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారం వాళ్ళు చేశారు. ఒకవైపు చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు 27వ తేదీ నుంచి ఆర్టీజీఎస్ కార్యాలయంలో 3 రోజుల పాటు అక్కడ 24/7 అందుబాటులో ఉంటూ రివ్యూ చేస్తే, వీళ్ళు మాత్రం వీళ్ళు హైదరాబాద్లో ఉన్నారు, వీళ్ళు ఇంకా రాలేదు, అది ఇదని ఫేక్ ప్రచారం చేశారు వైసీపీ సోషల్ మీడియాలో. ఇక జగన్మోహన్ రెడ్డి గారు అంటారా, ఇంక మనం ప్రత్యేకంగా ప్రస్తావించక్కర్లా. ఈ తుఫాను రాష్ట్రాన్ని వణికిస్తుంటే, భయం గుప్పిట్లో ఉంచుతుంటే ఆయన ప్యాలెస్లో ఉన్నారు, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నారు. సో ప్యాలెస్లో ఉండడం తప్పు అని నేను చెప్పట్లా. ఆయన ఎక్కడైనా ఉండొచ్చు, ఆయన ఇష్టం. కానీ ప్రజలు ఆలోచిస్తారు. రాజకీయంగా ఆయనకు అదే ఇబ్బందికర అంశం. రేపొద్దున ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఆయన అడుగుతారు, ఏమయ్యా రాష్ట్రానికి అంత పెద్ద తుఫాను వచ్చింది, నువ్వు వెళ్ళి బెంగళూరులో ఉన్నావు కదా అంటారు. ఎందుకంటే కోవిడ్ వచ్చినప్పుడు చంద్రబాబు గారు హైదరాబాద్లో ఉన్నారని చెప్పి వైసీపీ వాళ్ళు ఇప్పటికే అంటారు. సో ఇప్పుడు కోవిడ్ అనేది మానవ తప్పిదం కాదు, అదొక వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దాన్ని చంద్రబాబు గారు ఉన్నా సరే ఏమీ చేయలేరు. ఇక్కడ తుఫాను కూడా ఇది ప్రకృతి విపత్తు. ఇక్కడ అధికారంలో ఉన్నవాళ్ళు అధికారులని, యంత్రాంగాన్ని, పోలీసుల్ని, రెవెన్యూ వాళ్ళని మోహరించి చేయొచ్చు. విపక్షంలో ఉన్న వాళ్ళు ఏమీ చేయలేరు. కానీ అలాంటప్పుడు నాయకులు ఎందుకు పర్యటించారు, నాయకులు ఎందుకు వెళ్ళారు, వైసీపీ నాయకులు? అలా జగన్మోహన్ రెడ్డి గారు కూడా అట్లీస్ట్ రాష్ట్రంలో ఉంటే, అట్లీస్ట్ తాడేపల్లి ప్యాలెస్లో ఉంటే, ఆ తుఫాను ప్రభావం ఉన్న 3 రోజులు కూడా ప్రతిరోజు సాయంత్రం ఉదయం నుంచి ఈవినింగ్ వరకు ఆ పార్టీ నాయకులతో, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్లు పెట్టో, లేదంటే వీడియో కాన్ఫరెన్స్లు పెట్టో, ఓన్లీ పార్టీ పరంగా ఏదైనా మీటింగ్ పెట్టుకొని, ఇదిగో మీరు ఇలా ఫీల్డ్లో ఇంటరాక్ట్ అవ్వండి, ఇలా చేయండి అని చెప్పి ఆ రోజు సాయంత్రం ఆయన పార్టీ పరంగా మేము ఇలా చేసాం, ప్రభుత్వ పరంగా ఈ విషయంలో ఫెయిల్ అయింది, ఇక్కడెక్కడ ఈ ఇబ్బందులు ఉన్నాయి, ఇక్కడెక్కడ ఇలా విఫలమయ్యారు, ఇదిగో ప్రజలకి కష్టాలు ఉన్నాయి అని చెప్తే, ప్రజలను అడ్రస్ చేస్తే
మీడియా ముఖంగా చెప్తే లేదా సోషల్ మీడియా ముఖంగా చెప్తే జనం ఏమనుకుంటారు, అరే జగన్మోహన్ రెడ్డి గారు కూడా లైవ్లో ఉన్నారు, మాకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లం వచ్చి ప్రభుత్వం పట్టించుకోకపోతే ప్రతిపక్ష నాయకుడు గట్టిగా విపక్ష నాయకుడు గట్టిగా అడుగుతాడు అని జనంలో ఒక నమ్మకం ఉంటుంది. అలా కాకుండా ఆయన బెంగళూరు ప్యాలెస్లో ఎక్కడో ఉంటే ఎవరు నమ్ముతారు, ఎవరు అడుగుతారు? సో అది జగన్మోహన్ రెడ్డి గారిలో సమస్య. అది ఎప్పుడు ఆయన అందుబాటులో ఉండాలి, ఎప్పుడు ఎక్కడ ఉండాలి, ఎప్పుడు ఏం చేయాలనేది లేదు. ఏదో ఆ తర్వాత ఒక 4 రోజుల తర్వాత రావడం, ప్రభుత్వం మీద బురజల్లడం, 4 ఫేక్ ప్రచారాలు చెప్పడం, ప్రెస్ మీట్ పెట్టి రికార్డెడ్ ప్రెస్ మీట్ పెట్టి ఏదో 4 మాటలు మాట్లాడడం, అదే రాజకీయం అనుకుంటున్నారు ఆయన. కానీ అంతకు మించినవి చాలా అంశాలు ఉన్నాయన్నమాట. కానీ రైట్ టైంలో రైట్ డెసిషన్స్ తీసుకోవడంలో పార్టీ ఫెయిల్ అవుతుంది వైసీపీ. కానీ నేను ఆ నాయకులను మాత్రం అప్రిషియేట్ చేయాలి. నాయకులు ఫీల్డ్లో ఉండడం, జనంలోకి వెళ్ళడం మంచి విషయం. థ్యాంక్ యూ.